మన జిల్లాలో సుమారు 15 లక్షల పైచీలకు కార్మిక వర్గం ఉన్న జిల్లాగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జిల్లాగా పేరుగాంచిన రంగారెడ్డి జిల్లాలో మనం ఈ సదస్సు ద్వారా ఈ జిల్లా కార్మిక వర్గానికి ఉద్యోగులకు ఇతర స్థానిక వర్గ ప్రజలకు మనం ఈ సదస్సు ద్వారా పెద్ద ఎత్తున ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈ సదస్సును మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మన చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలలో ఎక్కడ కూడా కనీస వేతనాలు మనం అమలు కావడం లేదు. అట్లాగే ఉద్యోగ భద్రత, పని గంటల విధానం, అట్లాగే ఎక్కడన్నా చిన్న చిన్న ప్రమాదాలు జరిగి గాయపడ్డా లేదంటే ఆఖరికి చనిపోయినా ఎక్కడ కూడా కాంపెన్సేషన్ చట్టబద్ధంగా ఇవ్వడం లేదు. ఇక్కడ నాయకత్వం ఎవరికి తెలిసినా కొన్ని చోట్ల మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప మన కంటికి కనపడని మనకు తెలియని ఘటనలు ఈ జిల్లాలో అనేక జరుగుతున్నాయి. కానీ కార్మికులను పట్టించుకునే నాయకుడు లేడు, నాదుడే లేడు. ఈరోజు కార్మికుల బ్రతుకులంతా కూడా పిట్టల్లాగా రాలిపోయే పరిస్థితి ఈ జిల్లాలో కొనసాగుతున్నది. హైదరాబాద్కు పూర్తవేడు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రాంతంలోనే ఇంత దుర్మార్గమైన పద్ధతులు జరిగితే ఇక 100 కిలోమీటర్ల దూరంలో ఉండే కార్మికుల సెన్సర్లు ఎక్కడ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కార్మికుల సంఘాల నాయకులంతా తమ ఎజెండాలను, తమ యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి కార్మికులకు న్యాయం కోసమే మన జెండాలు ఉండాలి, కార్మికుల పక్షాన నిలబడడం కొరకే మన సంఘాలు ఉండాలని చెప్పి మన తాత్కాలికమైన ఎజెండాలను పక్కన పెట్టి ఒక ఉమ్మడి ఎజెండాతో పట్టుబట్టి ఈ జిల్లా కార్మిక వర్గానికి సముచితమైన న్యాయం జరగాలి, పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు అనేక రకాల చట్టాలను అమలు చేయాలంటే ముందు మనం ఈ సంఘాలంతా కూడా ఒక తాటి మీద నిలబడడానికి కృషి చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ సదస్సు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సదస్సు ద్వారా ఈ పారిశ్రామిక వర్గానికి కాదు, మొత్తం యావత్తు ఈ జిల్లా కార్మిక వర్గానికి మనం పిలుపునివ్వడం జరుగుతుంది. రాబోయే ఫిబ్రవరి 12 తారీఖు రోజు జరిగే సార్వత్రిక సమ్మెలో ఈ జిల్లాలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు, ప్రజలతో పాటు కార్మిక వర్గాన్ని పెద్ద ఎత్తున మనం కదిలించాలంటే మన సంఘం నాయకులు మనం ఏం చేయాలంటే కార్మికులకు ఈ సదస్సు ద్వారా పత్రిక లేదా ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో మాధ్యాల ద్వారా కొంతమంది చదువుతారు, కొంతమందికి ఈ మెసేజ్ వెళ్తుంది. కానీ మిగతా కార్మికులకు శ్రమజీవుల్లోకి ఈ సమ్మె ఎందుకు జరుగుతున్నది, ఏ నేపథ్యంలో అఖిల భారత కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చినాయి, ఈ సమ్మె దేనికోసం జరుగుతుందనే కనీస అవగాహన లేని కార్మికులు కూడా మా చుట్టుపక్కలనే ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లా ఈ మెసేజ్ చేయాలి, ఇది ఒక పెద్ద విషయం. కాబట్టి ఇక్కడ జిల్లా సదస్సు జరుగుతున్నది. ఈ జిల్లా సదస్సులో ఒక తీర్మానం చేయబోతున్నాం. ఈ జిల్లా సదస్సు అనంతరం ఆయా నియోజకవర్గాలు లేదా మండలాల్లో తక్షణమే సదస్సులు నిర్వహించాలి. సదస్సులలో అక్కడ ఉన్న మండల అన్ని రంగాల నాయకత్వాన్ని పిలిచి అట్లాగే ఇక్కడ ఎట్లయితే వేదిక మీద కూర్చున్నామని అక్కడ కూడా జరిగే సదస్సులో కూడా అన్ని కార్మిక సంఘాల నాయకులని, అట్లాగే కలిసి వచ్చే వ్యవసాయ కార్మిక వర్గ సంఘాలను, రైతు సంఘాలను, మహిళా సంఘాల నాయకులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ సమ్మె యొక్క ప్రాధాన్యతను మనం కింది స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కొన్ని చోట్ల మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న చేవేళ్లలో కానీ, శారదాలలో కానీ, ఇబ్రహీంపట్నం కానీ, ఆమంగల్లో మనం పట్టణ ప్రాంతంలో మనం చేయలేము. కానీ అదే ప్రాంతాలలో నియోజకవర్గంలోని మండలాల్లో ప్రచారం నిర్వహించవచ్చు, గ్రామాలలో ప్రచారం నిర్వహించుకోవచ్చు. అట్లాగే విస్తృతంగా ఈ 4 పట్టణ కేంద్రాలను మినహాయిస్తే ఈ జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. 27 మండలాలు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలంటే ఈ సదస్సు చేస్తున్న ఈ తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలంటే తిరిగి మనం మండలాల సదస్సులో నిర్వహించాలి. అట్లాగే సదస్సు నిర్వహించడంతో పాటు కామన్ ప్రెస్ మీట్ నిర్వహించాలి.
ఈ సదస్సు కొడతామని ఇది కామెంట్ కొత్తగా సదస్సుకు సంబంధించింది. అట్లాగే ఈ నేపథ్యంలో ఈ సమయం మన కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చినాయని అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను 4 కోడ్ల రూపంలోకి మార్చి ఎప్పుడో నరేంద్ర మోడీ తాతలు పుట్టక ముందే పోరాడి సాధించుకున్న చట్టాలను ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నింటినీ కోడ్ల రూపంలోకి మార్చి కార్మికులకు హక్కులు లేకుండా చట్టాలే లేకుండా కార్మికుల బ్రతుకులను అంటే పారిశ్రామిక యాజమాన్యాల లేదా కార్పొరేట్ సంస్థల కాళ్ళ దగ్గర ఈరోజు మన బ్రతుకులను తాకట్టు పెట్టే పద్ధతిలో సంస్కరణలు తీసుకొస్తున్నారు, చట్టాలు మారుతున్నారు. ఈరోజు సమ్మె చేసేందుకు కోల్పోయాం, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోయాం. అట్లాగే కనీస వేతనాల చట్టం కోసం మనం బేరసారాలనే విధానం మనం కోల్పోయాం. ఎక్కడ కూడా మన చట్టాలు అనేది ఈరోజు మనం ఇక్కడ అమలు చేయకపోతే కన్సల్టెంట్ డిపార్ట్మెంట్లో లేబర్ అధికారులు సంప్రదించి పద్ధతులు పోయినాయి. అట్లాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కలిసి పద్ధతులు పోయినాయి. బోనస్ అమలు చేయకపోతే మనం పోయి కంప్లైంట్ చేసే పద్ధతులు పోయినాయి. ఎక్కడ కూడా చట్టాలన్నింటినీ కూడా కోర్టు రూపంలో మార్చిన తర్వాత మనం కోర్టులకు వెళ్ళే హక్కు కోల్పోయాం. మరి ఎవరిని అడగాలి అంటే ఎవరిని అడగకూడదు. కార్మికులకు యజమాని సర్టిఫై చేస్తాడు, అయ్యా మా పరిశ్రమలలో ఇంత వేతనాలు ఇస్తున్నామంటే గవర్నమెంట్ నమ్ముతుంది. అంతకుముందు సర్టిఫై చేసే అధికారం లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు ఉండేది. 100 నుండి 200, 300 మంది పనిచేసే పరిశ్రమలలో డీసీఎల్ సర్టిఫై చేయాలి. కానీ ఇప్పుడు యజమానికి ఈరోజు ఆ సర్టిఫై చేసే అధికారం ఈరోజు ఈ కోడ్లో కల్పించింది. అంటే రాబోయే కాలంలో ఎక్కడ కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ యజమాని మోసం చేస్తున్నాడు, మాకు పిఎఫ్ ఇవ్వడం లేదు, ఈఎస్ఐ ఇవ్వడం లేదు, కనీస వేతనాలు, పని భద్రత లేదంటే పని గంటలు అమలు కావట్లేదు అని చెప్పి ఏ కోర్టుకు వెళ్ళినా ఆ కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి లేకుండా కోర్టులను తీసుకొచ్చేది. అంటే ఒక రకంగా మన బ్రతుకులను ఒకప్పుడు స్వాతంత్రం రాకపోవడం, రాజకీయ వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థ లాంటి పరిస్థితులను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో కార్మిక వర్గం ఈరోజు ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి, మరో పక్క దినదిన వేతనాలు తగ్గుతున్నాయి, బ్రతుకులు భారమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఉన్న చట్టాలు హక్కులు కోల్పోతే కార్మికులు రాబోయే కాలంలో ఎట్లా బతకాలని చెప్పి ఈరోజు అక్కడక్కడ ఆందోళన జరుగుతున్నారు. కార్మికులకు రక్షణ ఎక్కడ ఉంది? ఇన్ని చట్టాలు ఉండి రక్షణగా ఉన్న సమయంలోనే ఈరోజు యాజమాన్యాలు ఏదో పద్ధతిలో ఈరోజు దోపిడీ చేసి కార్మికులను హింసలకు గురి చేసి ఈరోజు తొక్కి పట్టేస్తుంటే అదే అట్లాంటి చోట స్వేచ్ఛ ఉన్నప్పుడే అట్లా ఉంటే మనం ఆలోచన చేయాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలంటే, కార్మిక వర్గాన్ని మనం నిలబెట్టుకోవాలంటే, హక్కులను పోయిన చట్టాలను మనం పొందాలంటే మనం ఏం చేయాలి? మనకున్న ఏకైక ఆయుధం సమ్మె, పోరాటం. ఆ సమ్మె హక్కునే ఈరోజు కాలరాసే పద్ధతిలో ఈరోజు మేక్ ఇన్ ఇండియా పేరుతోటి లేదంటే ఇతర దేశాల నుండి పరిశ్రమలు దారుణంగా మన దేశానికి రావాలంటే ఈరోజు ఇక్కడ కార్మిక చట్టాలు, కార్మిక సంఘాలు ఈరోజు ఆటంకంగా ఉన్నాయి. మీరు ఆ సంఘాలను తొలగించకుండా, ఆ చట్టాలను సవరించకుండా, సంస్కరించకుండా ఈరోజు మాకు ఈజీ మ్యాన్ పవర్ దొరికే ఇండియాలో ఈరోజు మాకు ఆటంకంగా ఆ చట్టాలు, ఆ సంఘాలు ఉన్నాయి. వాటిని మీరు తీయడానికి వస్తామంటే ఈరోజు కార్పొరేట్ సంస్థలకు తలొగ్గిన ప్రభుత్వాలు ఈరోజు ఈ చట్టాలను సడలించడం